హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్స్క్రిప్టెడ్ లైఫ్. సో గైస్, ఈరోజు మన ఛానల్లో నేను మీతో షేర్ చేసుకోపోయేది ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ బెండకాయ వడియం పులుసు అండి. చాలా రుచిగా ఉంటుంది, తినే కొద్దీ తినాలనిపిస్తుందండి ఈ పులుసు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో చెప్పండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బెండకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టొమాటో అండ్ 1 మీడియం సైజ్ నిమ్మకాయని నానబెట్టుకోవాలి. అండ్ ఆల్రెడీ వేయించి పెట్టుకున్న గుమ్మడి వడియాలు. సో ముందుగా మనము ప్యాన్ తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి అందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేయించిన తర్వాత మనము ఒక పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్తో పాటే నేను మిర్చి అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. సో మనకి ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అయిపోయిన తర్వాత పొడుగా కట్ చేసి పెట్టుకున్న 1 మీడియం సైజ్ టొమాటోని యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం మగ్గనిచ్చుకోవాలి. సో సాఫ్ట్ కావాలంటే మనము లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. చూడండి, సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనము అన్నీ ఒక సైజులో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఇందులోకి యాడ్ చేసేసుకొని లైట్గా మిక్స్ చేసేసుకోవాలి, ఫ్లేవర్ బెండకాయ ముక్కలకి వెళ్ళడానికి అంతే. మిక్స్ చేసిన తర్వాత మనం కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసుకోవాలి. ఇది మీ టేస్ట్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఇక్కడ మనకి ఏమన్నా అడుగు మాడుతున్నట్టు అనిపిస్తుందంటే లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇమీడియట్గా నేను గుమ్మడి వడియాలు యాడ్ చేసేసి చింతపండు రసం యాడ్ చేసేసుకుని ఒక 2 to 3 మినిట్స్ బాయిల్ చేసి పెట్టుకుంటాను ఫ్లేవర్ వెళ్ళడానికి. నెక్స్ట్ అన్ని ముక్కలు వడియాలు మునిగేలాగా నేను 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. ఒక 2 మినిట్స్ బాగా బాయిల్ అయిన తర్వాత టేస్ట్ చూసుకోండి. ఈ స్టేజ్లో మనం టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఏది తక్కువైనా మనం అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ కానీ, కారం కానీ, పులుపు కానీ. నాకు పులుపు కొంచెం ఎక్కువైనట్టు అనిపించి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాను. సో ఇది మిక్స్ ఒక 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకోవాలి. స్వీట్నెస్ రాదు, కాకపోతే ఫ్లేవర్ అయితే బాగుంటుంది. అంత అయిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ నీట్గా బాయిల్ అవ్వనివ్వాలి. ఎంత ఎక్కువ బాయిల్ అయితే పులుసులో అంత మంచి టేస్ట్లు ఉంటాయండి. చూడండి, మనకి మ్యాక్సిమం బాయిల్ అయిపోయినట్టే. ఇంకొక 2 మినిట్స్ ఉంచేసి మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. ఏదైనా బెండకాయ ముక్కని తీసుకుని మనం చెక్ చేసుకోవచ్చు మనకి ఇది ఉడికిందో లేదో అని కన్ఫర్మేషన్ కోసము. సో మనకి ఉడికిపోయిందండి. సో ఫైనల్గా మనం ఏం చేయాలంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి, అంతే. ఈ బెండకాయ పులుసు చాలా బాగుంటుందండి. వడియం అండ్ బెండకాయ పులుసు ఆంధ్ర స్టైల్. ఎంత తింటున్నామో లెక్కలేనంత తినేస్తామండి. కొద్దిగా అన్నం అయితే ఎక్కువ వండి పెట్టుకోండి మీరు. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్తారు అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్స్క్రిప్టెడ్ లైఫ్.